మనం చూసుకుంటే తెలంగాణలో ఘోర ప్రమాదం అయితే సంభవించిందనమాట. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఘోర ఆందోళన అయితే జరుగుతోంది. ఇప్పుడే మనం చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రభుత్వ విధాన పరిషత్ అనమాట ఇది. ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఘోర ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అయితే మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయిందంటూ గర్భిణీ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు అయితే దిగారు. హాలియాకు చెందిన కృష్ణారాణి అనే మహిళ ఈ నెల 24న ప్రసవం కోసం నల్గొండ కేంద్ర ఆసుపత్రిలో చేరారు. అయితే నొప్పులు ఎక్కువైనప్పటికీ సాధారణ ప్రసవం కోసం వైద్యులు 5 రోజుల పాటు వేచి చూశారనమాట. సో ఇవాళ ఉదయం ఆమె ప్రసవించగా నిమిషాల వ్యవధిలోనే శిశు ప్రాణాలు కోల్పోయింది. దీంతో బంధువులంతా కూడా ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సూపరింటెండెంట్ అరుణకుమారి స్పందించి ఇద్దరు డాక్టర్లతో కమిటీ వేస్తున్నట్లయితే చెప్పి ఆందోళనకారులను అయితే శాంతింపజేశారనమాట. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇలా నిర్లక్ష్య వైఖరి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వారైతే అంటూ ఉన్నారు. ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడే అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో